చేవెళ్ళ అసెంబ్లీల చేవెళ్ళ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇక్కడ కలిసినాము. ప్రతి బూత్ నుంచి 10-20 మంది వచ్చిండ్రు. దాదాపు 4-5 వేల మంది కార్యకర్తలు అందరు వచ్చిండ్రు. సైన్యం సిద్ధంగా ఉన్నది. అక్కడి దిక్కు క్యాండిడేట్లే అనౌన్స్ చేయని పరిస్థితి. మా ఒక రౌండ్ క్యాంపెయినింగ్ కూడా అయింది. సైన్యం సిద్ధంగా ఉన్నది. ఆ గర్జన చూసిన ఎట్లున్నారో అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంను, ఆయన పాలన, ఆయన దేశాన్ని అభివృద్ధి, వాళ్ళ పేరు ప్రతి గ్రామానికి అందింది. ప్రతి గ్రామానికి తను ఇచ్చిన పథకాలను అందినాయి. అందుకే మొన్న ఏ పార్టీకి వేసినా అది పక్కకు పెట్టి ఈసారి అయితే ప్రతి గ్రామం నుంచి అందరూ సిద్ధంగా అయినరు నరేంద్ర మోడీ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను. నలుమూల గ్రామాలల్లో ఒక పెద్ద మనిషి అయినా లేకుంటే చేవెళ్ళలో ఒక యువకుడైనా అందరు తయారైనరు. ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్. రేపు మన బాధ్యతలు, మన పార్టీని మోసేది ఎలక్షన్ ముంగట పెద్ద లీడర్లు కాదు, మా కార్యకర్తలు. బీజేపీ పార్టీ బలమే కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, పన్నా ప్రముఖులు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్లకు పని రేపు ఎల్లుండి సందే మొదలవుతుంది. మేము ఇంకా ముందు చూడము. ఒకటే దిక్కు, మాకు పోటీయే లేదని అనుకుంటున్నాము. ఉన్నోళ్ళు ఉరికిపోతున్నారు ఇక్కడి నుంచి. లేకుంటే బలమైన క్యాండిడేట్కు ఒక టికెట్ ఇచ్చే ఇంకో పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎవరు టికెట్ ఇవ్వాలని అనే వాళ్ళు ఇంకా నెత్తిగొక్కునే పరిస్థితి ఉన్నది. ఈసారి తప్పనిసరిగా 2 లక్షల మెజార్టీ తోటి బీజేపీ పార్టీ గెలుస్తుంది ఇక్కడ అనుకుంటున్నాం. భారత్ మాతాకి జై.